హాయ్ గైస్, ఈ వీడియోలో వచ్చేసి M.2 ఎన్క్లోజర్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఈ ఎన్క్లోజర్ అనేది చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఏంటిది అనేసి. ఇది వచ్చేసి మనం పెన్ డ్రైవ్ ఎలా యూజ్ చేస్తున్నామో అలాగే దీన్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇది ఒక కేసు, అంటే మనం చాలా మెమరీ కార్డ్స్ని కార్డేటర్లో పెట్టి యూజ్ చేస్తాం కదా, అలాగే దీంట్లో మనం M.2 అయితే కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో నేను వచ్చేసి M.2 దీంట్లో యాడ్ చేసి దీని స్పీడ్స్ అలాగే దీని క్వాలిటీ అన్ని వీడియోలో అయితే చూసేద్దాం. ఇది ఎక్కువగా ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే ఎక్కువగా ఎవరైతే డేటా అనేది ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే స్టోర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది 10 Gbps స్పీడ్ తోటి అయితే వస్తుంది అనమాట. అదే మనకి పెన్ డ్రైవ్లో ఆ స్పీడ్స్ ఏమి ఉండవు, మనకి చాలా స్లోగా అదే నార్మల్గా అయితే వెళ్తాయి. ఇదైతే చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇదే కాదు, ఎక్కువ వీడియోగ్రాఫర్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు ఎక్కడైనా వీడియోస్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అదే ఎడిటర్స్ కూడా ఇది చాలా ప్లస్ పాయింట్ అనమాట. ఎడిటర్స్ ఏంటంటే దీంట్లో ప్రాజెక్ట్ ఫైల్స్ వీడియో ఫైల్స్ అన్ని స్టోర్ చేసుకుని మనం ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మల్టీ సిస్టమ్స్లో అయితే నేనైతే ఎక్కువగా నా సిస్టంలోని ఇక్కడ వర్క్ చేసుకుంటాను, లేదా నేను ఆఫీస్కి వెళ్ళినా ఆఫీస్ దగ్గర అయినా నేను ఈజీగా కనెక్ట్ చేసుకుని సేమ్ ప్రాజెక్ట్ అనేది నేను చేస్తూ ఉంటాను అనమాట. ఇలాగైతే యూజ్ అవుతుంది. ఇంకా దీని క్వాలిటీ అది అయితే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే కనుక కిందే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అదైతే క్లిక్ చేసి పెట్టుకోండి. అలాగే బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఎలాంటి గ్యాజెట్స్ ఏ చేసినా మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా బాక్స్ మీద డిజైన్ అయితే మనకి చూడొచ్చు ఇక్కడ. ఇంకా బాటమ్ సైడ్ లో మనకి NVMe ప్లస్ SATA 10 Gbps అయితే స్పీడ్ అయితే ఉంది. ఇక్కడ 3 ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇంకా బాక్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి బాక్స్ మీద ప్రైస్ వచ్చేసి 2899 ఉంది, బట్ నాకు 1030 రూపీస్కి అయితే వచ్చింది అనమాట. ఇంక ఇది వచ్చేసి బ్లూ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు బాక్స్ లోపల ఐటమ్స్ అయితే చూద్దాం. బాక్స్ లో కూడా ఐటమ్స్ అయితే మీరు చూడొచ్చు. ఫస్ట్ గా మనకి క్విక్ స్టార్ గైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో చూసుకోవచ్చు. సైడ్ పెట్టేసి మనం నెక్స్ట్ ఏం వచ్చినాయో చూద్దాం. ఇంకోటి వచ్చేసి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Type-C నుంచి Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కేబుల్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇంకొంచెం కేబుల్ పెద్దది ఇచ్చుంటే బాగుండు బాక్స్ లోనే. ఇంకా అల్యూమినియం ఫ్రేమ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు కూలింగ్ అది అబ్జర్వ్ చేయడానికి. ఇంకా థర్మల్ ప్యాడ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకి మెయిన్ గా ఎన్క్లోజర్ డిజైన్ చూడొచ్చు. క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. మంచి షైనింగ్ గా మ్యాట్ ఫినిష్ అయితే ఇచ్చారు. టాప్ లో మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారన్నమాట 10 GHz అయితే 10 అనే సింబల్ ఉంటుంది. ఇక్కడ మనకి 10 GHz సపోర్ట్ అయితే ఉంది. ఇంకా బాటమ్ లో మనకి లెఫ్ట్ సైడ్ కి ఒక ఏరో మార్క్ అయితే ఉంది. మనం స్వైప్ చేస్తే చాలు లెఫ్ట్ సైడ్ కి అది ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు మనం దాంట్లో M.2 అయితే ఇన్సర్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇది ప్రాసెస్ ఇప్పుడైతే చూపిస్తాను ఎలా ఇన్సర్ట్ చేయాలి ఏంటనేసి. మనం క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బాడీ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఇంక ఇది చాలా ఈజీగా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న M.2 అయితే ఇలా ఇన్సర్ట్ చేసి వాళ్ళు 2 రబ్బర్ స్టాపర్స్ అయితే ఇస్తున్నారు కదా, దాంట్లో ఒకటి యూజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా థర్మల్ ప్యాడ్ వేసి అల్యూమినియం ఫ్రేమ్ వేస్తే చాలు. మనకి థర్మల్ పేస్ట్ కి కవర్స్ అయితే ఉంటాయి, ఆ 2 తీసి అంటించాలన్నమాట. నేను స్కిప్ చేస్తున్నాను, నేను లాస్ట్ లో అయితే అంటిస్తాను. ఈ విధంగా మీరైతే థర్మల్ పేస్ట్ పెట్టండి. మామూలుగా వీడియో కాబట్టి నేను పెట్టట్లేదు. ఇప్పుడు మనం దీని స్పీడ్స్ అయితే చూద్దాం. గైస్ చూస్తారు కదా దీని పర్ఫార్మెన్స్ అయితే. ఇంకా క్వాలిటీ చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంకా దీని కేబుల్ చూసుకుంటే క్వాలిటీ బాగుంది, కానీ పర్ఫార్మెన్స్ అయితే నాకు అంత అనిపించలేదు. నేను సామ్సంగ్ కేబుల్ అయితే యూజ్ చేశాను. దీనికి Type-C to Type-C ఛార్జర్కి ఇస్తాడు కదా, ఆ కేబుల్ అయితే యూజ్ చేశాను. చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. ఆ కేబుల్ తోటి నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంక ఈ ప్రోడక్ట్ ఎవరైనా కావాలి అని అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లోనే దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే అమెజాన్లో చాలా మోడల్స్ ఉంటాయి. నేను పర్చేస్ చేసిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.